రాష్ట్రంలో పేదలందరికీ ఇల్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం, పల్లె ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలానికి సంబంధించిన మార్గదర్శకాలైతే విడుదలైనాయి. అవి ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో చెప్తాను. అలానే ముఖ్యంగా మార్చిలో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల కేటాయింపులకు సంబంధించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాల మీద ఎంక్వైరీలైతే జరుగుతున్నాయండి. ఈ ఎంక్వైరీలో అనర్హులను గుర్తించి వారికి ఇచ్చినటువంటి ఇళ్ల స్థలం కానివ్వండి, ఇంటి పట్టా కానివ్వండి రద్దు చేసేందుకు అవకాశము. సో, అలానే కొత్త లబ్ధిదారుల కోసం కూడా ఈ సర్వే ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వము ఈ రీసర్వేలు అనేటివి చేస్తుందన్నమాట. ముందుగా నేను మీకు ఈ వీడియోలో పేదలందరికీ ఇల్లు సంబంధించి ముఖ్యంగా 3 సెంట్లు, 2 సెంట్ల స్థలం ఎవరికి ఇస్తారు, ఏ విధంగా ఉంటాయనే మార్గదర్శకాలను చెప్తాను. అలానే ఏపీలో గత ప్రభుత్వం ఏ ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు ఎవరైతే పూర్తిగా నిర్మాణంకి నోచుకోలేదో అటువంటి వారందరికీ కూడా ఇళ్లను పూర్తి చేసేందుకు ప్రభుత్వము అండగా ₹1,00,000 వరకు వారి యొక్క ఖాతాలకు జమ చేయనుంది. సో, అటువంటి వారు ఎవరనేది కూడా ఈ వీడియోలో చెప్తానండి. సో, వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు. సో, ఇక వివరాల్లోకి అయితే డైరెక్ట్‌గా వెళ్ళిపోదాము. సో, ముందుగా వచ్చేసి పేదలందరికీ ఇళ్ళకి సంబంధించి అంటే ఇంటి స్థలాలకు సంబంధించిన మార్గదర్శకాలు ఎలా ఉన్నాయనేది చూద్దాం. సో, పట్టణాల్లో ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున ఇంటిలోని మహిళ పేరుతో అయితే కేటాయిస్తారు. పల్లె ప్రాంతాల్లో వచ్చేసి 3 సెంట్ల చొప్పున అయితే ఇంటిలోని మహిళ పేరుతో అయితే కేటాయించడం జరుగుతుంది. పట్టణాల్లో ప్రభుత్వ భూములు లభించని చోట ఏపీ టిడ్కో, యుఎల్బి అదేవిధంగా ఇతర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా నిర్మించి ఇవ్వాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఒకవేళ ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో మీకు ఇంటి స్థలం కనుక కేటాయించలేనటువంటి పరిస్థితిలో టిడ్కో ఇళ్లలో అయితే మీకు స్థలం కేటాయించడం, ఇల్లు నిర్మించి ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఇక్కడ మనకు అప్డేట్. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంటి స్థలం లేదా ఇల్లు పొందినటువంటి వారికి పూర్తి హక్కులు కేటాయించిన నాటి నుంచి 10 ఏళ్ల తర్వాత లభిస్తాయని చెప్పి వెల్లడి. సో, అర్హత కలిగిన వ్యక్తికి జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇంటి స్థలం పొందేందుకు అర్హులు. పట్టా ఇచ్చిన 2 ఏళ్లలోగా ఇంటిని లబ్ధిదారులు నిర్మించుకోవాలి. ఫ్లా ఫ్లాట్‌ను ఆధారు, రేషన్ కార్డుకు అనుసంధానం చేయడం ద్వారా డూప్లికేషన్ లేకుండా చూసుకోవాలని చెప్పి ఇంటి స్థలాలకు సంబంధించి అంటే అందరికీ ఇళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క మార్గదర్శకాలు అనేటివి ఈ పథకానికి సంబంధించి విడుదల కావడం జరిగింది. ఇక్కడ పట్టా ఇచ్చిన 2 ఏళ్లగా ఇంటిని పూర్తిగా లబ్ధిదారులు నిర్మించుకోవాలని చెప్తున్నారు కదా. సో, దీనికి కూడా ప్రభుత్వమే హెల్ప్ చేస్తుందండి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.0 దీని కింద అయితే లోన్స్ శాంక్షన్ చేసి ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా డబ్బులను తీయించడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో, నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సినటువంటి మరొక విషయము ముఖ్యంగా వైకాపా ప్రభుత్వం అస్తవ్యస్తంగా మార్చినటువంటి పేదల ఇళ్ల నిర్మాణాన్ని గాడిన పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక కష్టాలు వెంటాడుతున్న పేదల గూడుకు భరోసానిచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందడుగు వేశారు. కాలనీల్లో ఎక్కడెక్కడ అస్తవ్యస్తంగా అసంపూర్తిగా నిలిచిపోయినటువంటి ఇళ్లను పూర్తి చేసేందుకు ఆదివాసీ గిరిజనులకు ₹1,00,000 అయితే అదనంగా ఈ యొక్క ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం అయితే సాయం అయితే అందించబోతుందన్నమాట. సో, తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయంతో ప్రభుత్వంపై దాదాపు 2,402 కోట్ల అదనపు భారం అయితే పడుతుంది. సో, ఈ లెక్కన ఎస్టీలకు ఆదివాసీ గిరిజనులకు వచ్చేసి ₹1,00,000, ఎస్సీలకు ₹75,000, ఎస్సీలకు ₹50,000, చేనేతలకు ₹50,000 వరకు అదనపు సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. సో, ఈ నిర్ణయంతో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 4,05,000 లబ్ధి మందికి ఈ యొక్క ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన సాయం అయితే అందించేందుకు ప్రభుత్వము 2,400 కోట్లు వెచ్చించనున్నట్లు క్లియర్‌గా ఆర్థిక శాఖ బుధవారం అయితే ఆమోదం తెలియచేయడం జరిగిందండి. సో, కాబట్టి పేదలందరికీ ఇళ్ళకి సంబంధించి ఇక్కడ ఈ విధంగా అయితే అదనంగా ఎస్టీలకు వచ్చేసి ఆదివాసీ గిరిజనులకు ఎవరైతే అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎస్టీలకు వచ్చేసి ₹1,00,000, ఎస్టీలకు వచ్చేసి 75,000, ఎస్సీలకు వచ్చేసి ₹50,000, చేనేతలకు సంబంధించి ముఖ్యంగా ₹50,000 వరకు అదనపు సాయం అయితే అందించనుంది ఇంటి నిర్మాణాలు చేపట్టుకునేందుకు. సో, ఇక్కడ ఆప్షన్ 3 ఇళ్ల నిర్మాణాలు లేనట్లే. సో, ప్రభుత్వము ప్రకటించినటువంటి అదనపు సాయం ఆప్షన్ 3 ఇళ్లకు వర్తింపకూడదని నిర్ణయించినట్లు తెలిపింది. వైసీపీ ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణానికి గుత్తేదారులు ఒప్పందం అయితే చేసుకొని ఉన్నారు. అప్పట్లో కుదిరినటువంటి ఒప్పందం ప్రకారము 1,80,000 వ్యయంతో గుత్తేదారులు ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయాల్సిందే. ఇలా గుత్తేదారులు నిర్మించాల్సినటువంటి గృహాలు ఇంకా 2,00,000 అయితే ఉన్నాయి. సో, వాటికి సంబంధించి ఇప్పుడు ఇస్తున్నటువంటి అదనపు సాయం అనేది యాడ్ అవ్వదని చెప్పి చాలా క్లియర్‌గా అయితే ప్రభుత్వం చెప్తుందండి.
సో ఈ విధంగా పేదలకు సంబంధించిన ఇళ్ల నిర్మాణాలు, అదేవిధంగా 3 సెంట్ల స్థలం, 2 సెంట్ల స్థలానికి సంబంధించిన మార్గదర్శకాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే నన్ను కామెంట్ సెక్షన్‌లో అడగవచ్చు. మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది.